హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యిందో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే మా వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూసేయండి. చాలామంది లక్ష్మీదేవిని ఏనుగలతో లేదా తామర పువ్వుపై మాత్రమే చూస్తారు, కానీ లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ అంటే ఉల్లూకం. గుడ్లగూబను సాధారణంగా అశుభంగా భావించినప్పటికీ లక్ష్మీదేవికి వాహనంగా మారిన తరువాత అది జ్ఞానం, వివేకం మరియు దూరదృష్టికి చిహ్నంగా చెబుతారు. ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప సంగీత విద్వాంసుని ఆహ్వానించడానికి ఒక సంగీత సభ ఏర్పాటు చేస్తారు. ఆ సభకు నారద మహర్షిని ఆహ్వానించరు. సభలో తనకంటే తుంబురులు వంటి వారికి ఎక్కువ మర్యాద దక్కడం వలన నారద మహర్షి అది చూసి తట్టుకోలేక కోపంతో రగిలిపోయి లక్ష్మీదేవి మందిరం వద్దకు వెళతారు. అక్కడ లక్ష్మీదేవి తన చెలికత్తెలతో ఆయన్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన నారదుడు లక్ష్మీదేవికి గుడ్లగూబను వాహనంగా స్వీకరించాలని శాపం ఇస్తారు. అప్పుడు మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రత్యక్షమై నారదుడికి గర్వంతో కూడిన భక్తి వ్యర్థమని, నిస్వార్థ భక్తి మాత్రమే ముఖ్యమని తెలియజేస్తారు. తన పొరపాటు తెలుసుకున్న నారద మహర్షి పశ్చాత్తాపపడి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉల్లూకపతి అనే ఒక సంగీత గురువు వద్ద శిష్యుడిగా చేరి సంగీతం నేర్చుకో అని నారదుడితో చెబుతారు. ఉల్లూకపతి గురువు ఎవరో కాదు, గుడ్లగూబ. కానీ అతను పూర్వజన్మలో ఒక సంగీత రాజు. అతను ఒకసారి ఒక సంగీతాన్ని నిషేధిస్తారు. తను సంగీతానికి చేసిన అన్యాయం వలన మరుజన్మలో గుడ్లగూబగా జన్మిస్తారు. నారదుడుకు సంగీతం నేర్పిన తరువాత ఉల్లూకపతి లక్ష్మీదేవికి వాహనంగా ఉండే వరాన్ని నారద మహర్షి ప్రసాదిస్తారు. ఇలా ఈ విధంగా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారింది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? ఈ వీడియోని ఎవరైతే ఎండ్ వరకు చూశారో మా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.